నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన వరి, మొక్కజొన్న, పసుపు, ధాన్యం. పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం. బాన్స్వాడలో చెట్టుపై పిడుగుపడి ఎగిసిపడిన మంటలు. డిచ్పల్లి సిఎంసి కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు సినిమా థియేటర్ల మూసివేత. సినిమాలు నడపడం భారమైందని వెల్లడించిన థియేటర్స్ యాజమాన్యం. నిర్మాతలే థియేటర్ల అద్దె భరించాలని విన్నపం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మెప్మా ఆర్పీ ఆందోళన. ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగి తనపై అసభ్యంగా దూషించారని ఆరోపణ. చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తజనం. పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. మొన్నటి వరకు బిజీ నేడు మలేషియాలో ఆనందంగా గడుపుతున్న ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కుటుంబీకులు. టీఎస్ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ. 2000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. తిరుమలలో మళ్లీ చిరుత కలకలం, భయాందోళనలో భక్తులు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పంటలను నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్ గంజ్లో గల పసుపు, వరి ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన ధాన్యం నేల పాలవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు మహేశ్వరి థియేటర్ కాంపౌండ్ వాల్ వద్ద ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పట్టణం నడిబొడ్డున పిడుగు పడడంతో పెద్ద శబ్దం వచ్చింది. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాన్స్వాడ పట్టణంలో నడిబొడ్డున పిడుగు పడడం పెద్ద శబ్దం వచ్చింది. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవైపు థియేటర్, మరోవైపు రిలయన్స్ మార్ట్. వీటికి రెండింటి మధ్య ఫీట్ గ్యాప్ లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికులు పెద్ద ఎత్తున పిడుగుపడ్డ స్థలానికి వెళ్లి చూడడంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది. ఫైర్ ఇంజన్ ను స్థానికులు సంచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. మొన్నటి లోక్సభ ఎన్నికల సందర్భంగా బిజీగా గడిపిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆట విడుపుగా కుటుంబీకులతో మలేషియా వెళ్లి సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల సందర్భంగా బిజీగా గడిపిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి మలేషియా టూర్లో ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబీకులతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ముగిసిన అనంతరం బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటింగ్ యంత్రాలను సిఎంసిలో భద్రపరచగా కలెక్టర్ ఒక్కో స్ట్రాంగ్ రూమ్లను సందర్శిస్తూ వాటికి వేసిన సీలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, వాటి పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గమనించారు. నిరంతరం నిఘా కోసం అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పనితీరు, వాటి ద్వారా కొనసాగుతున్న పర్యవేక్షణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బూత్ పురాణానికి మనస్తాపం చెంది ఆర్పీ ఉద్యోగి రాజీనామా చేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల్లో బూత్లను సందర్శిస్తూ డ్యూటీలో ఉన్న మహిళా ఉద్యోగి అయిన దుండి గంగామణి మెప్మా ఆర్పీతో దురుసుగా మాట్లాడి ఇక్కడి నుండి బయటికి వెళ్ళు, గెటౌట్ అంటూ పోలింగ్ బూత్ నుండి బయటకు పంపించివేశారు. ఎమ్మెల్యే మాటలకు మనస్తాపానికి గురైన మహిళా ఉద్యోగి తాను చేస్తున్న ఆర్పీ ఉద్యోగానికి బుధవారం రాజీనామా చేసి మున్సిపల్ కమిషనర్ రాజుకు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేసింది. దగ్గరకు వచ్చి అంత గట్టిగా అరిచేసరికి నా తప్పైతే ఏమీ లేదు సార్, నేను ఏ తప్పు చేయలేను, సమాఖ్య పరంగా కూడా నేను కరెక్ట్గా ఉంటాను సార్, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ నా తప్పేమన్నా ఉంటే నన్ను సార్ అన్నాడంటే, ఒకవేళ అన్నా కూడా మా పై అధికారులు, మా ఉదయశ్రీ మేడం కానీ కమిషనర్ సార్ కానీ సార్ ఫిర్యాదు చేసి మమ్మల్ని. చార్ధామ్ యాత్ర ఈ నెల 10న మొదలవగా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో యాత్రికులు యమునోత్రి ధామ్ చేరుకుంటున్నారు. మే 10వ తేదీ నుంచి నిన్నటి వరకు 1.5 లక్షల మంది యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను దర్శించుకున్నారు. ఇదిలాగే కొనసాగితే యాత్ర పూర్తయ్యే వరకు 80 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్యను కొండలు తట్టుకోలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్ధామ్ యాత్ర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్, సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడంతో
ట్రాఫిక్ వ్యవస్థ అధ్వానంగా మారింది. గంగోత్రి మధ్య సుమారులో 60 కిలోమీటర్ల దూరంలో రోజంతా సుమారు 900 ప్యాసింజర్ వాహనాలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఉత్తరకాశీ, బట్వాడి, శివగుఫ, నాగూన్, బరియార్ వద్ద వాహనాలను నిలిపివేసి గంగోత్రి వైపు వెళ్లే వాహనాల ఒత్తిడిని తగ్గించారు. తిరుమలలో చిరుత కలకలం రేపింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో ఇవాళ ఉదయం భక్తులకు కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసింది. టీఎస్ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2000 డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. తెలంగాణలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం ఎక్కువ వస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. 9 ఏళ్ల ప్రాయం ఉన్న తెల్లపులి అభిమాన్యుకు గతేడాది ఏప్రిల్లో నెఫ్రిటిస్ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరంగా ఉన్న కొంతకాలంగా బలహీనంగా ఉన్న అభిమాన్యుకు అన్ని రకాల వైద్య సేవలు జూ వెటర్నరీ విభాగం అధికారులు అందించడంతో వీబీఆర్ఐ వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈ నెల 12న అభిమాన్యు ఆహారం తీసుకోలేదు. 2 కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్ట్ మార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తెలిసిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉన్నాయి. అందులో తెల్ల పులులు 8 ఉన్నాయి. డొంకేశ్వర మండలంలోని అన్నారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన కొద్దిపాటి వర్షానికి మురికిమయంగా మారింది. డొంకేశ్వర మండలం అన్నారం గ్రామంలో మెయిన్ రోడ్డు కొద్దిపాటి వర్షానికి మురికిమయమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడిన వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. గ్రామస్తులు ఏర్పడిన గుంతల్లో తాత్కాలికంగా మొరం వేసి రోడ్డును బాగు చేశారు. రానున్న వర్షాకాలం లోపు అధికారులు స్పందించి తమ గ్రామ రోడ్డును మరమ్మతు చేయించాలని, తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి వేయించాలని అన్నారం గ్రామస్తులు కోరుతున్నారు. ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్ రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డి లక్ష్మణ్చారి, కార్యదర్శిగా చెరుకు లక్ష్మణ్లను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఐఎంటీయూసీ జిల్లా కార్యాలయంలో ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్ రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డి లక్ష్మణచారి, కార్యదర్శి చెరుకు లక్ష్మణ్ను నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఏలికరాజు, ఉపాధ్యక్షులుగా మూతంగి స్వామి, కోశాధికారిగా మహేందర్ గౌడ్, సభ్యులుగా అక్షిత్, పవన్ రాజ్, పుట్టరామును నియమించారు. ఈరోజు జిల్లాలో నూతనంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టాడీ టాపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రావుట్ల మహేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మహేందర్ గౌడ్ గారి నాయకత్వంలో రాబో కాలంలో జిల్లాలో ఉన్నటువంటి కల్లిగిత కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసము ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పాలసీల వల్ల గీత కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఏ అర్హత లేకున్నా అబార్షన్లు చేస్తున్నారు. గర్భ నిరోధక మాత్రలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దర్పల్లి మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులు ఏ అర్హత లేకున్నా అబార్షన్ చేస్తున్నారు. మహిళల బలహీనతలు ఆధారం చేసుకుని తమకు ఇష్టమైన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటివే కాకుండా నకిలీ గర్భ నిరోధక మాత్రలు 1500 నుంచి 2000 రూపాయల వరకు టాబ్లెట్ ఉంటుందని తెలిసింది. ఈ టాబ్లెట్ వేసుకుంటే గర్భం పోతుందని జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు.
ఈ టాబ్లెట్ వేసుకున్న 15 రోజులు అవస్థలు తప్పవని, ఒక్కో దశలో ప్రాణం కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిసింది. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కానీ ఆర్ఎంపీ డాక్టర్లతో మెడికల్ అధికారి కావాల్సినంత అమౌంట్ తీసుకుని అంతా బాగుందని నిజామాబాద్ వారికి నివేదిక ఇస్తున్నట్లు సమాచారం. ఇలాంటి అధికారులను పట్టుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిని జైలుకు పంపాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వేయడంతో మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయినాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వేయడంతో మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయినాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. మరియు విద్యుత్ స్తంభించడంతో ఆయా గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం చేకూరింది. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టారు. మోపాల్ గ్రామంలో తమను కుల బహిష్కరిస్తూ అవమానానికి గురి చేస్తున్నారని బాధితుడు గోపు మహేష్ ఆరోపించారు. మోపాల్ గ్రామానికి చెందిన గోపు మహేష్ పూర్వీకుల కాలం నుంచి 25 సంవత్సరాలుగా మోపాల్లో నివసిస్తున్నాడు. మా ఇంటి వెనకాల మున్నూరు కాపు సంఘం ఉందని, ఆ సంఘానికి 4 నెలల క్రితం ప్రహారీ నిర్మించేందుకు కుల పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో నేను మా గోడకు తగలకుండా నిర్మించాలని కోరానని, దీనిని వారు తప్పుగా చూసి నన్ను వ్యక్తిగతంగా కుల బహిష్కరిస్తూ అవమానానికి గురి చేస్తున్నారన్నారు. ఈ మేరకు తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. గోపు మహేష్ మా పేరు, మాది మున్నూరు కాపు కులం. నాకు ఈ మధ్య 4 months నుండి కుల బహిష్కరణ చేసేది. అయినా నేను పెద్ద పట్టించుకోలేదు. సరే మా వాళ్ళు కదా మళ్ళీ తర్వాత చేసుకున్నాను. ఎందుకంటే కుల బహిష్కరణ చేసినట్టే మా ఇల్లు, మా సంఘ భవనం, మున్నూరు కాపు సంఘ భవనం ఒకే దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం మైళ్ళు కట్టిన సంఘం కట్టి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు మీకు అక్కడ ఏ స్థలం లేదు, ఒక ఇంచు సందం వెనకాల అరసందని అంటారు దాన్ని. ఇప్పుడు ఆర్మూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నర్సయ్య అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పస్క నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. సందర్భంగా వివిధ శాఖ అధికారులు ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులను ప్రజా ప్రతినిధులకు వివరించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రధాన సమస్యలపై సాధారణ సమావేశంలో చర్చించడం జరిగిందని, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సంతోష్, వైస్ ఎంపీపీ భోజకల చిన్నారెడ్డి, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు జరిగిన ఆర్మూర్ మండల సర్వసభ్య సమావేశం మన ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన జరిగింది. దీనిలో దాదాపు 20 అంశాలపై చర్చించడం జరిగింది. మొదటగా మెడికల్ అండ్ హెల్త్, డ్రింకింగ్ వాటరు, రెవెన్యూ, డీటీ సప్లై, అలాగే ఇరిగేషన్, తర్వాత ఐకేపీ, ఐసిడిఎస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్, వీటిపైన వివరంగా మన చర్చలు జరిగాయి. కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎటువంటి తీర్మానాలు దీనిలో చేయబడలేదు కాబట్టి అది ఒకటి గమనించగలరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలేందుకు నిర్మించిన వరద గేట్లు మరమ్మతులు 2 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. మొత్తం 42 వరద గేట్లు ఉండగా ఇప్పటి వరకు 27 వరద గేట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 2022లో నిధులను మంజూరు చేసింది. అప్పటి నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. సీజనల్ గా చేపట్టే పనులను వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. గతంలో వరద గేట్లలో 6 గేట్లు టన్ బక్కెల్ రోప్ తెగిపోవడంతో మరమ్మతులు చేశారు. 36 వరద గేట్లకు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన 2 ఏళ్లలో 27 గేట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 9 గేట్ల పనులు చేపట్టాల్సి ఉంది. మరో నెల రోజులు దాటితే ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చే అవకాశం ఉంది. 4 ఏళ్లుగా సంవత్సరాలుగా ఎగువ ప్రాంతాల నుంచి ముందస్తుగానే వరదలు వచ్చి చేరుతున్నాయి. వరదలు ప్రారంభమైతే గేట్ల పనులు మళ్లీ నిలిచిపోతాయి. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం కూడా సమస్యగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అధికారులు సైతం కాంట్రాక్టర్లపై ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఫలితంగా మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. అర్బన్ నియోజకవర్గం పరిధిలో క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అర్బన్ నియోజకవర్గం పరిధిలో 289 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా జిల్లాలో వెనుకంజలో ఉన్న అర్బన్ నియోజకవర్గంలో అధికారుల విస్తృత ప్రచారం కారణంగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. సోమవారం నాటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అర్బన్ నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ వివరాలు. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఓటేసిన వారు శాతం 2,68,429 మంది ఓటర్లకు గాను 1,51,002 మంది ఓటేశారు. 51.24% నమోదైంది. 2024లో లోక్సభ ఎన్నికల్లో
3,04,317 మొత్తం ఓటర్లు కాగా 1,88,159 మంది ఓటేసిన వారుండగా 61.83% నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2,94,832 ఓటర్లు కాగా 1,81,811 మంది ఓటేసిన వారు కాగా 61.67% ఓటింగ్ నమోదైంది. ఉదయం కాస్త నెమ్మదిగా ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా మైనార్టీ ఏరియాల్లో నెమ్మదిగా ప్రారంభమై సాయంత్రం వేళ ఓటింగ్ శాతం పెరిగింది. వేసవి తీవ్రత దృష్ట్యా ఓటర్లు ఎక్కువ ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. కంటేశ్వర్, గంగస్థాన్, సుభాష్ నగర్, గౌతమ్ నగర్, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం వేళ ఓటింగ్ శాతం పెరగగా మాలపల్లి, హిల్లా, అర్సపల్లి ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ పెరిగింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి అధికారులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సైతం తమ గెలుపు కోసం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 56.24% ఓటింగ్ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా 61.83% ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 61.67% ఓటింగ్ నమోదైంది. డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డిఈ ఉత్తమ్ తెలిపారు. డిచ్పల్లి సిఎంసి కళాశాల భవనం విద్యుత్ వెలుగుతో జిగేలుమంటోంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ కోసం డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ వరకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు ఈ భవనంలోనే చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో డిచ్పల్లి సిఎంసి కళాశాల భవనంలో ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేసినట్లు డిఈ ఉత్తమ్ తెలిపారు. 160 కిలోవాట్స్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి ఇంటర్నల్ లైన్స్ 3 భవనాలకు సరఫరా అయ్యే విధంగా ఏర్పాటు చేసినట్లు K6 తో డిఈ ఉత్తమ్ వివరించారు. 20 మంది పెట్టడం జరిగింది. 20 మంది రౌండ్ ది క్లాక్ ఇక్కడ మేము చూస్తున్నాము. ఇది సిఎంసి బిల్డింగ్, మెడికల్ కాలేజ్, తర్వాత అది హాస్పిటల్, అక్కడ డాక్టర్ క్వార్టర్స్ ఏదైతుందో అక్కడ ఎక్కడిదక్కడ జనాలు పెట్టేసి మేము సప్లై మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా ఏం లేదు సార్, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు, చాలా సజావుగా సాగుతుందండి. ఎన్నికల విధులు నిర్వర్తించిన తమకు ఎన్నికల కమిషన్ చెల్లించిన భత్యంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెల్లించిన భత్యంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువే చెల్లించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉద్యోగులకు భత్యం చెల్లించారు. కొన్ని జిల్లాలో ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువ భత్యం చెల్లించడంతో అప్పట్లో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రమంతటా ఒకే రకంగా టీఏడీఏ చెల్లించడంతో పాటు భోజన సదుపాయం కల్పించడం, సర్టిఫికెట్లు ప్రదానం చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారి పీఓతో పాటు అసిస్టెంట్ పోలింగ్ ఏపీఓ, అదర్ పోలింగ్ అధికారి ఓపీఓలు విధులు నిర్వహించారు. పోలింగ్ సామాగ్రిని రిటర్నింగ్ కార్యాలయం నుంచి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల పరిధిలోని బూత్లకు ఆదివారం సాయంత్రం చేరుకొని సోమవారం రోజున పోలింగ్ విధులను నిర్వహించారు. పోలింగ్ అనంతరం మళ్లీ రిటర్నింగ్ కార్యాలయంలో సామాగ్రిని అప్పగించడం ఏపీఓ, పీఓ, ఓపీఓల బాధ్యత. 2 రోజుల పాటు ఎన్నికల విధులను నిర్వహించినందుకు గాను సర్టిఫికెట్లను అందించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం కనిపించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. తమ విన్నపం మేరకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ఎన్నికల విధుల సర్టిఫికెట్లను వెంటనే జారీ చేశారని తెలిపారు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎట్లయితే కౌంటర్ క్లోజ్ అయిందో అక్కడ సీల్ వేసి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని రూట్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తున్నారు. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు కలెక్టర్ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ సీల్ కూడా ఇస్తారు. మొత్తం మీద ఈరోజు ఎలక్షన్లు నిజామాబాద్ నగరంలో ప్రశాంతంగా ముగిసినాయి. పోలింగ్ కూడా బాగా జరిగింది. ఫైనల్ కౌంటింగ్ కొద్దిసేపట్లో వస్తుంది. మనకు సాఫ్ట్ జరిగింది సార్, స్మూత్గా జరిగింది, మంచి ఎక్స్పీరియన్స్. మనది నిజామాబాద్ అర్బన్లోనే లిమ్రా గార్డెన్ ఫంక్షన్ హాల్, ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ నిజామాబాద్. ఫస్ట్ టైం కాదు సార్, ఒక 4-5 టైమ్స్ చేశాను. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు నిజామాబాద్ అర్బన్లో అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మిగతాది ఏవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా మిగతా వర్క్ సామాన్ అంతా నేను తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్విమ్మింగ్ చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్లో విద్యార్థులు స్విమ్మింగ్ చేస్తూ వేసవి నుంచి ఉపశమనం పొందడమే గాక మంచి ఆరోగ్యం పొందుతున్నారు. చిన్నారుల నుంచి యువకుల వరకు ఈతను నేర్చుకుంటూ వేసవిని ఆనందంగా గడుపుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓటర్లు పోటెత్తారు. శాసనసభ ఎన్నికలను తలపించేలా ఓటర్ చైతన్యం కనిపించింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువ ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల సంఘం ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రచారం జరగడంతో ఓటర్లు భారీగా కదిలారు. చాలా మంది యువతి యువకులు విదేశాల నుంచి కేవలం ఓటు వేసేందుకే తరలి రావడం చైతన్యానికి నిదర్శనం. దీంతో నిజామాబాద్ లోక్సభ స్థానంలో పరిధిలో భాగంగా 71.92% పోలింగ్ నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికతో పోలిస్తే 3.55% ఎక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2019లో 68.37% నమోదైంది. కాగా మంగళవారం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రస్తుత పోలింగ్ గణాంకాలను అధికారంగా వెల్లడించారు. మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 6,73,624 మంది ఉండగా పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా 5 నెలల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 74.13% పోలింగ్ నమోదైంది. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తా ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి. వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున, రైతుల తరఫున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 తారీఖు నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 తారీఖు నాడు ఓటైపోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో 4 సార్లు ఇప్పటికి ఎన్నికలు జరిగినాయి. 4ంటికి 4 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు 2 సార్లు, మరొక 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచి వచ్చినారు. 4 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలోని విద్యావంతులు
మళ్ళీ తప్పకుండా ఈ 3 జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తులో విద్యార్థులు ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి సూచించారు. ఈ నెల 30 వరకు గడువు ఉంటుందన్నారు. గతంలో ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని, విద్యార్థుల కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు దాన్ని సవరించామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ కోసం ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్లను నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లను ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31 జూన్ 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు హైదరాబాద్ లలో ఈ నెల 23, 26, 28, 30 జూన్ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో ఉంటాయన్నారు. వీటికి హాజరయ్యేందుకు ఆసక్తి అర్హత ఉన్న విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మెలకువలో చెప్పేందుకు టీ-షాట్ ప్రత్యేక ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి 4 రోజుల పాటు 5 సబ్జెక్టులపై శిక్షణ ఉంటుందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీ-షాట్ నిపుణ ఛానల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అభ్యర్థులకు పలు సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. 15న సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మరుసటి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పునః ప్రసారం అవుతాయన్నారు. సందేహాల నివృత్తి కోసం 04035403267 726 టోల్ ఫ్రీ నంబర్ 180042544039ను సంప్రదించవచ్చునని సీఈఓ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోరు ముగిసినప్పటికీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మాత్రం వీడలేదు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. అనుచరుల ద్వారా నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయో ఆరా తీస్తున్నారు. తమకు సంబంధించిన బూత్ ఏజెంట్లు అనుచరుల ద్వారా లెక్కలను చేపిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 1808 పోలింగ్ బూత్ల వారీగా వివరాలను 1808 పోలింగ్ బూత్ల వారీగా వివరాలను తీసుకుంటూ ఒక అంచనాకు వస్తున్నారు. గెలుపు ఓటములపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏ పోలింగ్ బూత్ పరిధిలో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎక్కడ తక్కువ వచ్చాయో తెలుసుకుంటున్నారు. నేతలు, సర్వే ఏజెన్సీలు ఇతర మార్గాల ద్వారా ఏ వర్గాలు తమకు అండగా ఉన్నాయో చూసుకుంటూ పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాకు వస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఒక అంచనాకు రాగా ఓటర్ నాడి పూర్తిగా స్పష్టం కాకపోవడంతో కౌంటింగ్ నాడు తేలనుండడంతో అప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో నియోజకవర్గాల్లో నేతలు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ పరిధిలో ఎంత పోలింగ్ జరిగిందో ఆరా తీయడంతో పాటు తమ పార్టీలకు ఎన్ని ఓట్లు పోలింగ్ బూత్ల వారీగా వచ్చాయో ఒక అంచనాకు వస్తున్నారు. ఆ అంచనాకు అనుగుణంగా గెలుపు ఓటములపైనే అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువగా జరగడంతో క్యాడర్ కూడా కొన్ని చోట్ల గెలుపుపై ఆశతో ఉన్నారు. పోలింగ్ పెరగడం వల్ల బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా కొంతమేర ఆందోళన ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం వల్ల ఎవరికి లాభిస్తుందో పూర్తి స్థాయిలో అంచనాకు రాలేకపోతున్నారు. కొన్ని చోట్ల గెలుపు ఓటములపై కింది స్థాయిలో క్యాడర్ కూడా స్పష్టతకు రాలేకపోతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు కూడా లెక్కలు వేయడంతో పాటు సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎవరు గెలవనున్నారో, ఎవరు ఈ ఎన్నికలకు ఎక్కువ మెజారిటీ రానుంది, ఎవరికి ప్రజల పట్టం కడతారో జూన్ 4న నిర్వహించనున్న పోలింగ్ కౌంటింగ్లో తేలనుంది. ఏదైతే జూన్ 4వ తేదీ రోజు కౌంటింగ్ అనేది ఉంటుంది. ఆ కౌంటింగ్ అనంతరం ఈ యొక్క ఫలితాలు అనేవి వెలువడతాయి. ఈరోజు జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు మనం ఆగాల్సిందే. డిచ్పల్లి సిఎంసి నుండి కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే వచ్చే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూలై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే నైరుతి రుతుపవనాలు పోయిన ఏడాది 2 వారాలు ఆలస్యం కేరళలోకి ప్రవేశించాయి. దీంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికి వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ సోమవారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ముందుగా ఏటా మే 22వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయంగా బంగాళాఖాతాన్ని తాకుతాయి. ఆ తర్వాత జూన్ 1 కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశిస్తాయి.
ఈ ఏడాది 3 రోజులు ముందుగానే అంటే ఈ నెల 19వ తేదీ కల్లా నైరుతి అండమాన్కు ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో కేరళలోకి కూడా నైరుతి సాధారణ సమయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. తెలంగాణలోకి జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి ప్రవేశించే ఉన్నట్లు పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలకు సంబంధించి పూర్తి స్థాయి అంచనాలను ఈ నెల చివరి వారంలోనే ప్రకటిస్తామని ఐఎండీ స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అత్యధికంగానే వర్షపాతం నమోదు కావచ్చునని ఐఎండీ పోయిన నెలల్లోనే వెల్లడించింది. మరోవైపు ఈ నెల 16 తర్వాత వాయవ్య భారత్లోని ప్రాంతాల్లో హిట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, బెంగాల్, బీహార్ సహా దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వారం రోజుల పాటు వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 19న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నామని పద్మశాలి కుల పెద్దలు తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం నగరంలోని వినాయక్ నగర్ లో గల బస్వా గార్డెన్ లో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామని పద్మశాలి కుల సంఘం పెద్దలు సత్యపాల్ తెలిపారు. విద్యార్థులు ఆయా తర్పాల పెద్దల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మహేష్ గౌడ్, ఈరావతి అనిల్ హాజరు కానున్నారు. నిజామాబాద్ పద్మశాలి కుల బాంధవులందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఎవరైతే మన పద్మశాలి ముద్దు బిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో, అదేవిధంగా 10th క్లాస్ ఉత్తమ మార్కులు సాధించిన వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మన బస్వా గార్డెన్లో 19వ తారీఖు నాడు ఆదివారం సాయంత్రం 7 గంటలకు అక్కడ ఇటు కార్యక్రమం ద్వారా ఎవరైతే ఉత్తమ విద్యార్థులుగా గుర్తించబడతారో వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. జై మార్కండేయ, జై పద్మశాలి. శ్రీ కొండలక్ష్మి బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు చేయటకు మా సంఘ సభ్యులు నిర్ణయించినారు. నిజామాబాద్ నగరంలోని విద్యార్థులకు కొండలక్ష్మణ్ బాపూజీ గురుకులాలు, కేజీబీవీలు ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ అనుబంధ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునః ప్రారంభించాలని ఇంటర్ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మొదటి సంవత్సరం ప్రవేశాలు మొదలైనప్పటికీ మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ అనుబంధ యాజమాన్యాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులతో పాటు ఆదర్శ కళాశాలలు, కేజీబీవీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గ్రామీణ విద్యార్థులు వసతి గృహం ఉన్న కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. బుధవారం నుంచి ప్రిన్సిపాల్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రవేశాల పెంపునకు కసరత్తు చేస్తున్నాయి. గ్రామాలకు వెళ్లి విద్యార్థులు తల్లిదండ్రులకు కళాశాలల ప్రగతి, సర్కార్ అందిస్తున్న వసతుల గురించి వివరిస్తున్నారు. విద్యార్థి వివరాలు అక్కడికక్కడే సేకరించి ఆన్లైన్లో ప్రవేశం కల్పిస్తున్నారు. అధ్యాపకులు బృందాలుగా విడిపోయి డ్రైవ్ నిర్వహించనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని ప్రైవేట్ కళాశాలలకు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. అధ్యాపకులు ఎన్నికల విధుల్లో ఉండడంతో ప్రవేశ నెమ్మదయ్యాయని, రేపటి నుంచి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేస్తామని డిఐఈఓ రవికుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు జిల్లాలో తుది దశకు చేరింది. గత నెలలో సేకరణ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పిఎస్సిఎస్, మెప్పా మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 433 కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టారు. ఈ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 62,449 మంది రైతులకు సంబంధించి 4.09 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారు. వాస్తవానికి కొనుగోలు ఇప్పటికే పూర్తి కావాలి. వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమైంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురియడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. వానకు తడవకుండా రైతులు శతవిధాల ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో కొంత ఆలస్యంగా సేకరణ జరిగింది. అన్ని మండలాల్లో దాదాపు సేకరణ పూర్తి కాగా ఆర్మూర్ డివిజన్లో కొన్ని మండలాల్లో మిగిలిపోయింది. మరో 4 రోజుల్లో అక్కడ కూడా కొనుగోలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ధాన్యం సేకరణ పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. 4.9 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయగా 902.21 కోట్ల వరకు ఉంటుంది. ట్యాబ్లో వివరాలు నమోదు చేయగానే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 784.92 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. మిగతావి కూడా చెల్లిస్తున్నారు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను వేగంగా మిల్లుకు తరలిస్తున్నారు. సేకరణ చివరి దశకు చేరిందని, మరో 5 రోజుల్లో పూర్తి చేస్తామని పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమరం ముగియడంతో జహీరాబాద్ పార్లమెంట్లో గెలుపు ఎవరిదని చర్య కొనసాగుతోంది. అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ఫలితం జూన్ 4వ తేదీకి తేలనుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 71.91% పోలింగ్ నమోదు కావడంతో జహీరాబాద్ లో గెలుపు ఎవరిది అనే చర్చ కొనసాగుతోంది. జహీరాబాద్ పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలో 71.91%, బాన్స్వాడలో 73.99%, ఎల్లారెడ్డిలో 74.74%, కామారెడ్డిలో 64.70%, నారాయణఖేడ్లో 73.68%, జహీరాబాద్ 74.50% పోలింగ్ నమోదు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 21 రోజుల పాటు అభ్యర్థుల పార్టీల నాయకులు మద్దతుదారుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉండగా తాను ఓటు వేసిన నాయకుడు గెలుస్తాడో లేడోనని ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 2 సాయంత్రం 6:30 తర్వాతనే విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు ఓటములు ఎలా ఉంటాయో తెలియకుండా ఉంది. అభ్యర్థులు పలువురు తామే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. పోలింగ్ రోజున సర్వే చేయించి అంచనాలపై వస్తున్నారు. సర్వే ఫలితాలు 100% నిజమయ్యే పరిమితులు తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన ఉంటుంది. ఎన్నికలు జరిగిన నాటితో పోలిస్తే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు ఊహాగానాలు మారుతుంటాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలీస్ శాఖ కేంద్రంలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా గెలుపు ఓటములు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజున కూడా నియోజకవర్గం అంతటా సర్వే చేయించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. వారి ఓట్లు ఎవరి వైపు పడితే వారు విజయ తీరానికి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మనం పౌరులు అందరూ మన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించాలి. ఈ అవకాశం మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఓటర్లకి నా విజ్ఞప్తి, మీరు మీ పోలింగ్ స్టేషన్కి మీ ఐడెంటిటీ కార్డ్ 12 రకమైన బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 69,160 రూపాయలు పలకగా 18 క్యారెట్ల బంగారం ధర 56,630 రూపాయలకు పలికింది. తులం వెండి ధర 860 రూపాయలకు పలికింది. మరికొన్ని మండలాల వార్తలు. బాసర గ్రామానికి అనుబంధమైన మైలాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్యేను అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో యువతకు క్రికెట్ కిట్ను ఇస్తానని మాట ఇవ్వడంతో ఈ రోజు తన అనుచరులతో క్రికెట్ కిట్టును యువకులకు అందజేశారు. బీజేపీ కార్యకర్త పోగుల రాజేశ్వర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యువకులకు క్రికెట్ కిట్ను అందించారు. యువకులు ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు ఫోన్ చేసి తెలుపగలరని తెలిపారు. మమ్మాయి గంగాధర్, పోగుల రాజేశ్వర్, కొండూరు ప్రతాప్రావు, సాయినాథ్ పటేల్, సతీష్ రావు, సాయిబాబా, సీను యాదవ్, ఆనెల రాజేశ్వర్, బీజేపీ కార్యకర్తలు యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన వరి, మొక్కజొన్న, పసుపు, ధాన్యం. పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం. బాన్స్వాడలో చెట్టుపై పిడుగుపడి ఎగిసిపడిన మంటలు. డిచ్పల్లి సిఎంసి కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు సినిమా థియేటర్ల మూసివేత. సినిమాలు నడపడం భారమైందని వెల్లడించిన థియేటర్స్ యాజమాన్యం. నిర్మాతలే థియేటర్ల అద్దె భరించాలని విన్నపం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మెప్మా ఆర్పీ ఆందోళన. ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగి తనపై అసభ్యంగా దూషించారని ఆరోపణ. చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తజనం. పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్. K6 GTPL స్పెషల్ ఫోకస్. మొన్నటి వరకు బిజీ నేడు మలేషియాలో ఆనందంగా గడుపుతున్న ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి కుటుంబీకులు. టీఎస్ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ. 2000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. తిరుమలలో మళ్లీ చిరుత కలకలం, భయాందోళనలో భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.